అసలు ఏం జరిగింది? నా బిడ్డ పెళ్లి చేసుకుంది అయ్యా. పెళ్లి చేసుకుంది, పోలీస్ టౌన్కి వచ్చింది. ఆ చెల్లి రమ్మన్నము, రానన్నది. రాకుంటే రాకపాయే. కాదు, ఇప్పుడు పుట్టిరు అన్నావు కదా, తాపించి దాంతో సిమెంట్ పని చేసే దాంతో. సో అంటే ఇవన్నీ మీ అమ్మాయి మీకు చెప్పడం జరిగిందా? చెప్పింది. ఇంటికి వచ్చింది, తలుపు పెట్టుకొని నా బిడ్డ నాకు దూరం అయింది. అయ్యో హాయ్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం భువనగిరిలో ఉన్నాం. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, సో 20 డేసే అవుతుంది అమ్మాయి అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఫీలింగ్ వల్ల సో అమ్మాయి చేసుకోవడం జరిగింది. అసలు చేసుకుంది అమ్మాయి అసలు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి వాళ్ళ విలేజ్ రావడం జరిగింది. సో వచ్చింది, ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడం అసలు ఏం జరిగింది అనేది. సో ప్రెజెంట్ భూమిక వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాం. సో అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో నమస్తే అమ్మ, మీ పేరు? అసలు ఏం జరిగింది? నా బిడ్డ పెళ్లి చేసుకుంది అయ్యా. పెళ్లి చేసుకుంది, పోలీస్ టౌన్కి వచ్చింది. ఆ చెల్లి రమ్మన్నము, రానన్నది. రాకుంటే రాకపాయే. నా బిడ్డ నిమ్మలంగా ఉంటే చాలనుకున్నాయ్యా. నా అమ్మో వాళ్ళ ఇంటికే తోలిచ్చిన. ఓ అమ్మో ఆడు కష్టం చేయడు. ఓ అమ్మో నా పిల్లకి ఏం గ్యారంటీ అని. ఓ అమ్మో పెద్ద మనుషులు అలా మాట్లాడతాం అనుకున్నామయ్యా. పెద్ద మనుషులను రమ్మని చెప్పినాము. అలా అమ్మ నాయనని పిలిపించిండు సర్పంచ్. అందరిని కులం వాళ్ళని తీసుకురా అంటే, నా కులం వాళ్ళని తీసుకోసానికి 3 రోజులు టైం పెట్టిర్రు. ఆ 3 రోజులకు కూడా రాలేదు. 5 రోజులు అయింది, వారం రోజులు అయింది. వారం రోజులు అయినా కూడా రాలేదు. సరే ఆమె పిలిస్తే రాలేదేమో, ఆమె ఆడపిల్లే అని ఆమె ఇల్లు పక్కకు పెట్టిరేమో, మేము పిలుస్తానని వస్తారా అని మేము కూడా తిరిగినాము. వాళ్ళు ఎవరు రాలేదు. మా పెద్ద మనుషులు అలా పెట్టి మాట్లాడినాము. మాట్లాడితే పెద్ద మనుషులు ఏం చేసారు, పిల్లకు గ్యారంటీ కావాలంటే ఇల్లు రాయించండి, ఇల్లు రాపిస్తే వాళ్ళకే ఉంటుంది, వీళ్ళ అమ్మ నాయన కొనవరు, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళే ఉంటారు అని చెప్పి ఇల్లు రాయించారు. ఆ రాయించక ముందు నుంచెల్లే పంచాయతీ పెట్టుకుందట. నేను పుట్టినవా, నా ఇంట్లోకి ఎట్లా వచ్చినావా అన్నది. ఫస్ట్ ఏమో మంచిగా తోలుకొచ్చుకుంది, వెనక సిరేమో ఎట్లా వచ్చినావా అన్నది. అట్లయినా నా బిడ్డ పంచాయతీలో చెప్పలేదు. పంచాయతీ మాట్లాడుకొని ఇంటికి తీసుకొచ్చిర్రు. అప్పుడే నేను తీసుకుపోతా అంటే వద్దు, రాపించుకొని ఇంటికి తీసుకుపోయారంటారా అని వీడికే తోలిచ్చినాము. వీడికి తోలిస్తే తోలుకొచ్చిన నుంచి వెళ్ళి పెద్దలో వెళ్ళి పెట్టుకుందట. పంచాయతీ పెట్టుకుంది. నా బిడ్డను టాప్ తీసుకొని కొట్టింది, పైపు తీసుకొని కొట్టింది. నా పిల్లని ఇంట్లోకించి ఎలా కొడితే అక్కడ పోయి వస్తుందో అని తెల్లారిదో ఒకమన్నారు పెద్ద మనుషులు అని. మేము వీడికి వస్తే మా బిడ్డ లేదు. నా బిడ్డ ఎక్కడ పోయిందని మేము అడిగినాము. మేము అడిగితే లేరు, ఎవరిని అడుగుతున్నావు, ఎవరిని చేస్తున్నావు, ఆడుండి ఆడుకోపో, ఈడుండి ఆడుకోపో అని మా మీదకి పంచాయతీ చేసింది. ఉందా అన్నది, చిన్న అన్నది. మరి తోలుకొచ్చుకున్నాను అడుగు అని తెలియదా? నీ కొడుకు ఎట్లా తోలుకొచ్చుకోండు, నువ్వు ఎట్లా తీసుకొచ్చుకున్నావు? ఓయమ్మా కాదు, ఇప్పుడు కుట్టిరు అన్నావు కదా, తాపించి దాంతో సిమెంట్ పని చేసే దాంతో. సో అంటే ఇవన్నీ మీ అమ్మాయి మీకు చెప్పడం జరిగిందా? చెప్పింది. ఇక పంచాయతీ పెట్టుకొని అలపట్నం వెళ్ళిపోయారు. 9:30కే వెళ్ళిపోయారట. మళ్ళీ మీరు రావాలని మేము చెప్తే అల్లయ్య ఫోన్ చేసి రప్పించిండు. రప్పించినాక తెల్లారి వచ్చినాడు రాత్రి బయట వండబెట్టిందట. తాళం వేసుకుంది. బయట పండుకుందా? ఇకేమో అయ్యా బయట వండబెట్టిర్రు. ఇవ్వలేదు నా బిడ్డకు, నీళ్ళు లేవు నా బిడ్డకు. తెల్లారి కూడా పంచాయతీ పెట్టుకుంది. పంచాయతీ పెట్టుకొని అడ్డగోలుగా తిడుతుందట. నా బిడ్డ నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి అడ్డగోలుగా తిడుతుంది. నీకు లాడ్జింగ్ పెడితేనే నువ్వు లాడ్జింగ్ ఉండే ఆ పైకమ్మో ఇల్లు కట్టుకుంటా అన్నది. నీ పేరు మీద లాడ్జింగ్ పెడతా, ఇది లాడ్జింగ్ అయిందా అన్నది. నా పిల్లని ఒక మాట తిట్టుకోలేదు. అయ్యో ఓ అయ్యా
నా బిడ్డను గౌరవంగా చదువుకున్నా. ఓ మమ్మీ, నా మమ్మీ అన్నది నా బిడ్డను అలా దగ్గర పండి అన్నావు. ఓ బిడ్డ నాయమ్మ, నువ్వు ఇతనికి ఇట్లా చేసుకుంటావు బిడ్డ. అంటే ఇప్పుడు మీ పాప మీ ఇంటి దగ్గర హ్యాంగ్ చేసుకోవడం జరిగింది కదా, అంటే ఇంటి దగ్గర ఎట్లా జరిగింది మరి అది? ఇక పంచాయతీ పెట్టుకుంటుంటే ఆ బిడ్డ ఫోన్ చేసిందని మళ్ళీ చేసి ఎత్తలేదని మళ్ళీ ఏమైందో ఏమో నా బిడ్డ ఏం చేసుకుందా అని ఊరికొచ్చేసరికి ఇక అట్లా తిడుతుంది. అట్లా తిడుతుంటే ఆ ఉపరోళ్ళు పనికి వచ్చిర్రు. నేను గడ నిలబడ్డా, వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పిర్రు. పిల్లగాని వాళ్ళ నాయన వచ్చిండు. నా పిల్లని నేను తిట్టుకోలే, నా పిల్లని నేను కొట్టుకోలే, మీరు ఈ మాటలు తిట్టకుర్రి, నా పిల్ల ఇష్టం లేకుంటే ఎలా కొట్టుర్రి, నా పిల్లని నా ఇంటికి తోలిర్రి అని నేనన్నా. అనగా నా బిడ్డ ఉరికొచ్చింది. ఓ బిడ్డ ఎట్లా పడుతున్నావు బిడ్డ, ఆ మాటలు ఎట్లా పడుతున్నవే, నేను నాయంబడి రాయపోదానన్న. నాయంబడి వాడు ఉరికొచ్చింది. ఉరికొచ్చినాక 2 రోజులు నిద్రపోలేదు. ఒకటే ఫోన్లు. ఏమైంది బిడ్డ అంటే ఆ ఫోన్ ఏమైందో చెప్తలేదు. ఎప్పుడు డల్గా ఉన్నది. కడుపుకు బువ్వ సక్క తినలే, ఏం తినలే, మంచిగానే ఉన్నట్టుగా మాతో నమ్మించింది. బట్టలు విన్నాము, బట్టలు ఎండే సంక పోయినాము. అమ్మ నా కాలు కాలుతున్నాయి అన్నది. కిందికి వచ్చింది తలుపులు పెట్టుకొని. నా బిడ్డ నాకు దూరం అయిందయ్యో, ఓ బిడ్డ నా బిడ్డ నాయమ్మో. పాపని ఇంటికి తీసుకొని నాయమ్మో రాలేదయ్యా, రమ్మంటే అట్లా కూడా అన్నది. నేను పోయినాక ఫోన్ చేసి ఆయనను కూడా ఇలా కొట్టిందట అమ్మ, ఆయనను కూడా రమ్మనంటే నేను వాళ్ళకి ఎట్లా రానన్నాడు. మరి నా పిల్లని ఎట్లా తీసుకొచ్చుకుండు, నా పిల్లని ఎట్లా తీసుకొచ్చుకుండు, నా పిల్లని ఎట్లా పెళ్లి చేసుకుండు. ఉన్నాడా ఇప్పుడు మీ అల్లుడు? ఉండా? ఎక్కడ పోయిండు అయ్యా? లేడు. లేడు. ఆయన చనిపోయింది అన్నట్టు తెలుసా? తెలుసు. 4 రోజుల నుంచి వెళ్ళి దవాఖానలు ఉన్నా గాని నువ్వు ప్రేమించినా నువ్వు పెళ్లి చేసుకున్నా అన్నావు. ఒక నా బిడ్డ చూసాకు నువ్వు రాలేదు. కాదమ్మా, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వేరు కదా, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంది, ఇద్దరు ఒప్పుకున్నారు కదా. మీరు పాపని ఇట్లా తిడుతుంటే మీరు పోలీస్ స్టేషన్ వేయరా, మరి కేసు పెట్టిరా? మళ్ళీ పోతానంటే పెద్ద మనిషి ఉండి వద్దన్నాడు. వద్దంటే ఆగినాము. ఆగినందుకు నా పెళ్లి ఇట్లా చేసుకుంది. ఆ టార్చర్ భరించలేక ఆ మాటలు వాడి. అంటే ఇప్పుడు ఫీలింగ్ తోట మీ పాప ఓకే అట్నే అట్నే ఈ కులం వాళ్ళు అన్న మాటలు, వాళ్ళ అత్త మామ అన్న మాటలు, నేను నన్న చేసుకున్నాడు అన్న మాటలకు నా బిడ్డ ఇట్లా చేసుకుంది అయ్యా, నా బిడ్డకు న్యాయం చేయరు అయ్యా. ఇప్పుడు వాళ్ళ అత్త మామ ఉందా ఇక్కడ? ఉన్నారా? ఏమయ్యా వచ్చిరంటూ రేడు. ఓకే, ఉన్నారా? ఓకే. అంటే మీరందరూ అంటే పెళ్లి చేసినప్పుడు మాట్లాడినప్పుడు మీరు అందరూ ఉన్నారా? లేరు. ఊరోళ్ళూరు సారు. ఓకే. ఊరోళ్ళూరు. వీళ్ళు మా అమ్మ, వీళ్ళు మా చిన్నమ్మలు. ఓకే. అంటే అంటే అమ్మాయిని ఓకే చేసుకోలేరు వీళ్ళు? ఓకే చేసుకోలేదు. ఫస్ట్ ఏమో కొడుకు వస్తానంగానే నా పిల్లని తీసుకొచ్చింది. ఇప్పుడు నా పిల్ల చచ్చిపోయింది. మరి నేను ఏడ దేవులాడుకోవాలయ్యా, నా పిల్లకి న్యాయం చేయాలి. కాదు, ఇప్పుడు కొడుకు వస్తా అంటే పిల్ల గురించి చచ్చిపోతా అన్నాడు అన్నావు కదా, మరి మీ ఇంటికి రమ్మంటే ఎందుకు రాలేడు? మరి రాలేదయ్యా. రమ్మంటే నేను రానన్నాడు. అమ్మ రాకుంటే వాయే నువ్వు నిమ్మలంగా ఉండని చెప్పిన. ఓ బిడ్డో ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలమ్మా? ఓ బిడ్డో నా బిడ్డో ఏం న్యాయం చేస్తారో నాయన, నా బిడ్డో మీరు న్యాయం చేయరు నాయన. నువ్వు చెప్పు, ఏం కావాలి చెప్పు నువ్వు. ఓ బిడ్డో ఓ బిడ్డో నాకేం దోసలేదు నాయన, మీరేం చేస్తారో వేయరు నాయన. ఓ అయ్యా. సో వాళ్ళ అమ్మ కూడా ఫుల్ ఏడ్చి అంటే మాట్లాడలేని స్థితిలో ఉంది. సో వేరే వాళ్ళతో వాళ్ళ బంధువులతో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. అసలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీకు? అంటే న్యాయం ఏం కావాలి మీకు? నాకు ఒకటే అన్న, మా మర్దలు మదర్ ఫాదర్ ఎంత బాధపడుతురో వాళ్ళ మదర్ వాళ్ళ డాడీ ఇట్లా అంతే బాధపడారు. నేను ఒక్కటే నా అంతే, వీళ్ళకి ఒక్కతే బిడ్డ,
వానికి ఒక్కతే బిడ్డ వాడు వేయండి అనుకో వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళ బాధ వీళ్ళకి అర్థమవుతుంది. నీకు అర్థం అంతే ఇక స్టోరీ ఏం లేదు అంతే ఒకటే. కాదు ఇప్పుడు అంటే వాళ్ళ హస్బెండ్ ని తీసుకురావడానికి మీరు ఏమైనా ప్రయత్నించారా ఇక్కడికి? అయితే మాకు తెలియదు ఇదివరకు. మా మరదలు 4 రోజుల నుంచి హాస్పిటల్ ఉంటే వాడు ఫోన్ చేసినా, ఊరు పెద్ద మనుషులు ఫోన్ చేసినా వాడు రాలే అంట. ఇంత ఫోన్ చేసినా రాకుంటే చనిపోయినాక నైట్ ఏమో బాత్రూమ్ పిల్లలు తాగిండని తెలుసు. అంటే తాగిండో తెలవదు ఇంతవరకు మాకు తెలియదు. కాకపోతే ఫోటోలు ఏదో పెట్టి అంతా చేస్తారు కానీ అయ్యో తీసుకురామంటే తీసుకొస్తారు. అసలు బాడీ ఉందా లేదా తీసుకొస్తే క్లారిటీ వస్తుంది ఉందా లేదా అని, తాగిండా లేదా అని. ఏరియా హాస్పిటల్ కాడ చెప్పినాం. ఏరియా హాస్పిటల్ చెప్పినాక అసలు తీసుకురారు. ఆ ఏరియా హాస్పిటల్ బాడీ ఉన్నప్పుడు అక్కడనే మాట్లాడినాం. అక్కడ మాట్లాడిన ఏమైనా అయితే ఏరియా హాస్పిటల్ ఉంది, నిమ్స్ ఉంది, లేదా హైదరాబాద్ ఉంది. వీడికి 2 లక్షలు ఖర్చు పెట్టినాం. ఇంకా ₹1,00,000 అంటే బాగా చెప్పుకుంటాం. ఇంత దాంతో తలగారు పెట్టిస్తాం. ఏమంటున్నా? సో ఇప్పుడు తీసుకురానంటారు ఆయన్ని? తీసుకురామంటారు. అక్కడనేమో ఏ హాస్పిటల్ ఏమో తీసుకొస్తాం, వీడి ఇంటికి అయితే వాళ్ళన్నారు. వీడికి వచ్చినేమో తీసుకురామంటారు. అంటే వాళ్ళ అత్తమామ ఎవరన్నా అత్తమామ పెళ్లి చేసుకురా ఆమెని, అత్తమామ పెళ్లి చేసుకురా తలగోరు పడుకుంటే రేపు వేరే పెళ్లి చేసుకుంటాడు. కాదు వీళ్ళని అడిగితే ఏమంటున్నారు వాళ్ళ అమ్మ నాన్న? మరి అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న సీరియస్ ఉందని అంటారు. సీరియస్ ఉండి అది అడుగుతారు. సీరియస్ ఉండని చెప్తారు అంతేగాని తీసుకోసమని అంటలేదు. 4 రోజులు హాస్పిటల్ ఉంటే కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఎందుకు రాడు, ఎందుకు ఇది చేస్తాడు, కావాలనే మోసం చేసాడు, మా పిల్లల్ని చంపారు అంతేగాని. అంటే ఫీలింగ్ అనేది చూపిస్తారా? 100% అయ్యా. ఓకే 100%. అంటే ఎట్లా చెప్తారు మీరు? అయితే ఇలా మా మరదలు మా అమ్మకి చెప్పిన, మా అత్తమ్మ చెప్పిందంట వెళ్ళిపోయి ఇట్లా అయిందని. అప్పటిదాకా మంచిగా జస్ట్ ఒక 5 minutes అయిపోయింది అంతా. ఓకే. సో అంటే ముందు చెప్పింది వాళ్ళ అమ్మకి చెప్పిన తర్వాతనే అట్లా చేసి వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే చెప్పినాక మాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే అత్తమ్మని ఇంటికి తీసుకుపోతే హాస్పిటల్ తీసుకోవాలి. అంత క్యూర్ అయింది. క్యూర్ అయినాక మన తెల్లారి ఇది మనం వాషింగ్ చేస్తుంటే అంతా అయిపోయింది. పైన టాప్ పైన బట్టలు అన్నట్టు వస్తుంది. ఆమె ఇలా పైన ఉందంట, చెప్పులు వేసుకోకుండా మమ్మీ కాలు వెళ్తున్నాను. కిందికి వచ్చేసరికి ఆల్రెడీ ఇక డోర్ పెట్టేసుకుంది. అంటే తర్వాత వాళ్ళ అత్తమామ వాళ్ళు వచ్చిరా? రాలేరు. ఇప్పుడు ఉన్నారా ఇక్కడ? ఎక్కడున్నారు వాళ్ళు? కిందికి వెళ్ళిపోయారా? సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సో ప్రెసెంట్ ఇప్పుడు భూమిక వాళ్ళ అన్నయ్య మనతో ఉన్నాడు, అంటే వాళ్ళ పెద్దమ్మ కొడుకు. సో ఒకసారి మాట్లాడి మనం ఏం జరిగిందో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది బ్రో? మ్యారేజ్ చేసుకున్నారు సార్. February 17కి మ్యారేజ్ చేసుకున్నారు. February 17కి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ పేరెంట్స్ని పిలిపించారు. పేరెంట్స్ని పిలిపించినాక మాట్లాడారు. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చుకుంటా అంటే మేము ఊళ్ళో ఒప్పుకున్నాము, పంపించాము. వాళ్ళ ఒప్పుకున్నారు కాబట్టి మేము పంపించాము. పంపించిన తర్వాత ఇంటికి వచ్చారు. 5 days అయింది. మా వాళ్ళు ఉండి ఆమెను అలాగే వదిలేస్తే అని చెప్పి ఏదో ఒకటి చేసి పిల్లల్ని చేద్దామని చెప్పి మాట్లాడడానికి అందరినీ ఊర్లో గ్రామస్తులందరినీ తీసుకొచ్చి మాట్లాడినప్పుడు అతను ఏం పని చేయడు, ఏం చేయడు అని చెప్పి ఇల్లు మీద ఏదో ఒక భరోసా ఉండాలి. చదువుకున్నావు నువ్వు? ఏమన్నా చదువుకున్నావు? సో చదువుకున్నప్పుడు చదువు లేని ఆయనకి ఎట్లా ఇస్తారు మీరు? ఇవ్వకుండా ఉండాల్సిందే కదా. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. అంటే మీ చెల్లె మీ మాట విన్నదా? మీరు ఏమైనా చెప్తే? ఏమి వినలే, నేను రాను అని చెప్పింది. ఓకే. చేసుకున్నారు, అయిపోయింది. రారా తెలియక చేసుకున్నావు అని చెప్పిన ఇట్లా రాను అని చెప్పేసి. ఓకే. నేను ఇక్కడనే ఉంటాను, నేను రాను అని చెప్పేసి. అంటే ఇప్పుడు మరి ఎవరు తప్పు అంటారు ఇప్పుడు? అంటే ఈమె ఉంది, సో ఎవరు తప్ప ఉంటుంది? అంటే ఆయన ఏమైనా టార్చర్ చేయొచ్చా? వాళ్ళ అత్తమ్మ కూడా క్యాష్ ఫీలింగ్తో వాళ్ళ ఇంట్లో వాళ్ళు టార్చర్ చేయడం వల్ల మా ఇంటికి వచ్చింది. ఓకే. ఎవరికి చెప్పుకోలేదు. ఓకే. మొత్తం క్యాష్ ఫీలింగ్ చూపిస్తున్నారు. ఈ రోజు వరకు హాస్పిటల్లో 4 days అవుతుంది. ఇంతవరకు వాళ్ళు ఎవరు రాలేదు. ఎప్పుడు చేసుకుంది? 6కి చేసుకుంది, 9కి చనిపోయింది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్కి రాలేదు, ఎవ్వరు రాలేదు, చూడనీకి ఎవ్వరు రాలేదు. ఓకే. క్యాష్ ఫీలింగ్ చూపిస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్లో కేసు చేసిన ఇప్పుడు ఇవన్నీ ఒప్పుకున్నాము. ఆమెకి ముందు నడిచేది భర్తనే కదా. అవును అవును. వచ్చి వేయాలని చెప్పిన ఇట్లా అన్ని కాంప్రమైజ్కి తీసుకొచ్చి ఊర్లో గ్రామస్తులు పెద్ద మనుషులు అందరూ కాంప్రమైజ్కి తీసుకొచ్చి ఆగం చేస్తున్నారు. ఇప్పుడు అతన్ని తీసుకురాకుండా వాళ్ళ పేరెంట్స్ తోటి వేపిద్దామని చూస్తున్నారు. అతడు హాస్పిటల్లో ఉన్నాను డ్రామాలు చేస్తున్నారు. హాస్పిటల్లో అతని కండిషన్ మంచి లేదని చెప్తారు. ఆ ప్రూఫ్స్ ఏంది మనకు రిపోర్ట్లు పంపించండి అని చెప్తే అవి ఇట్లా పంపిస్తలేరు. ఏసీపీ సార్ ఏమో క్రిటికల్ ఉంది, మేము తీసుకురానికి అవన్నీ లేవు అని చెప్తున్నాడు. మాకు రైట్స్ లేవు అవి ఇవని చెప్తున్నాడు. మరి అవన్నీ ఉన్నాయి రిపోర్ట్స్ పంపించండి అంటే అది ఇట్లా చేయట్లేదు. పెద్ద మనుషులు ఏదో కాంప్రమైజ్ చేసి చేద్దామని. పెద్ద మనుషులు ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరు కలిసి కాంప్రమైజ్ చేస్తారు. అతన్ని తీసుకురమ్మంటే తీసుకొస్తలేరు. ముందు చేయాల్సింది ఎవరు? భర్త. అతన్ని తీసుకురమ్మంటే తీసుకొస్తలేరు. పెద్ద మనుషులు అందరు కలిపి ఈ కాంప్రమైజ్ విషయాన్ని తీసుకొస్తారు. అంటే ఇక్కడ కూడా పార్షియాలిటీ చూపిస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే తను వచ్చే వరకు చేయగలుగుతున్నారా?
ఓకే. సో ఆయన దగ్గరకు మీరు వెళ్ళాల్సింది, ఎక్కడ ఉన్నాడో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నారన్నారు. ఓకే. మేము ఇక్కడ ఎస్ఐసార్ తోటి అవి మాట్లాడుకుంటూ ఇక్కడనే తిరిగాము. తీసుకురమ్మని చెప్తే హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు అది ఇది అని చెప్పి ఫోటోలు పెట్టి అవి ఇవి వేస్తున్నారు. ఓకే. అంత క్రిటికల్ కండిషన్ ఉన్నప్పుడు రిపోర్ట్లు పంపించమంటే రిపోర్ట్లు పంపిస్తలేదు. ఓకే. సో ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఏం కావాలి మీకు? అతన్ని తీసుకురావాలి, అతనితోటి మొత్తం చేపియాలి. ఆమె ఆత్మ ప్రశాంతంగా ఉండాలంటే అతన్ని తీసుకురావాలి, చేపియాలి అవన్నీ. ఇప్పుడు మీ చెల్లి ఎప్పుడన్నా ఏమైనా షేర్ చేసుకుందా? అంటే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా బాధ పెడుతుంది, ఎవరికి ఏం చెప్పలేదు. ఓకే. అంటే వాళ్ళ అత్తమ్మ కూడా టార్చర్ చేసి కాల్ పైన కొట్టిందని చెప్పేసి వాళ్ళ మా మామయ్య ఉంటాడు మినిమం, అతనికి చెప్పింది మామ ఇట్లా మా అత్త కాల్ చేసి అది ఇంటి దగ్గర టార్చర్ చేస్తుంది నేను వస్తా అని అతను కాల్ చేస్తే పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళారు. ఓకే. ఏం జరిగిందమ్మా మీ కోడలికి? మా ఇంటికాడికి వెళ్ళి వారం అవుతుంది సార్. మీ కోడలేనా ఆమె? మా కోడలే. ఏం జరిగింది? మా ఇంటికాడికి వెళ్ళి వారం అవుతుంది సార్. నాకు తెలియదు. శివరాత్రి వెళ్ళాక వస్తాను. ఓకే. అంటే మీరు ఆమె టార్చర్ ఏమైనా చేసిరా? ఏం చేయలేదు సార్, మంచిగా చూసుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న జనాలు మొత్తం చెప్తున్నారు కదా టార్చర్ చేసారు, తాపితోటి. నాకు తెలియదు సార్, నాకు తెలియదు. మీరే చేసిరా? ఇంట్లోకి వచ్చి మరి ఎవరు చూసి ఎవరు చెప్పారో నాకు తెలియదు సార్. నేను మంచిగా చూసుకుని నాకు కరెక్ట్ కదా, నాకు తెలుసుగా. ఓకే. అంటే మీరు ఫీలింగ్ పెట్టుకోండి, అంటే మీరు ఇదని చెప్పేసి ఫీలింగ్ ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఇవన్నీ చేపిస్తారు కదా. ఫీలింగ్ పాప ఎందుకు చనిపోయింది మరి? ఆమె తెలియదు సార్ నాకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం టార్చర్ పెట్టుకున్నారు. నా పిల్లవానికి నేను బాధ పెట్టుకున్నాను, వాళ్ళ పిల్లకి వాళ్ళు బాధ పెట్టుకున్నారు. నాకేం తెలుసు వాళ్ళది, వాళ్ళ విషయం నాకేం తెలుసు సార్. ఓకే. మరి సో మీ అబ్బాయి ఎక్కడ ఉండి ఇప్పుడు? హాస్పిటల్ ఉండు. సో అంటే తీసుకొచ్చే వరకు వీళ్ళు అట్లనే బాడీని అట్లనే పెడతా అంటారు. మరి పెట్టని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ప్లాన్? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా సార్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయని. నేను లేకముందుకే కదా తలుపులు ఇరగొచ్చి గేట్ వేసి అన్నీ వేసిర్రు. ఇంకా ఇవాళ కొత్తగా వేసేదేం సార్? నిన్న వేసినట్టు ఇవాళ చేస్తారు. అంటే చనిపోయినప్పుడు తర్వాత హాస్పిటల్ తీసుకొని పోవడం అసలే తెలియదు మాకు. సూసైడ్ చేసుకుని తెలియదు మాకు, అసలే తెలియదు. నువ్వేమైతావు పాపకి? వీళ్ళకి చెప్పిరా? ఫోన్ చేసి చెప్పిర్రు అంటాను. చెప్పిరా? ఎవరు చెప్పి ఫోన్ చేసి? సర్పంచ్ చెప్పిండు వీళ్ళకి. సో సర్పంచ్ చెప్పిండంట కదా మీకు? తెలియదు సార్ నాకు. సర్పంచ్ చెప్పలేడా? నాకు తెలియదు. సర్పంచ్ నిన్న అడుగు వాళ్ళని పిలిపించి అడిగినామో మా ఇంటికి రాలేదు. మీకు పిలిపించి చెప్పిండు కదా సర్పంచ్ సాబ్. ఆయననే మా కొడుకుని పిలిపించి చెప్పారు. మీ కొడుకు చెప్పలేదా మీకు? చెప్తే మీకు చెప్పినట్టే కదమ్మా. మీ కొడుకు చెప్పలేదా మీకు? చెప్పలే. ఇసుక పడుతుంటే టాపితో కొట్టినావంట కదా. అన్ని అబద్ధాలు సార్, అన్ని అబద్ధాలు పుట్టించారు నా మీద. నా పిల్లలు లెక్క నా బిడ్డ బట్టలు వేసి చూసుకున్నట్టే మీరే అర్థం చేసుకోవాలి. కావాలని అన్ని పుట్టిస్తారు. నేను పుట్టియాలంటే నాకు కూడా ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఎవరు? నాకు తెలియదు. అంటే ఆడ ఏం జరిగింది ఎట్లా ఎవరు పెట్టుకుని నాకు తెలియదు, నాకు తెలియదు సార్. నువ్వు రేపు పొద్దుగాలు అడిగినా కదే ముచ్చట, నువ్వు ఏడాదికి అడిగినా కదే ముచ్చట చెప్తాను. నేను చెప్పేది అది కాదు. సర్పంచ్ చెప్పినప్పుడు మీ ఆయన చెప్పి వాళ్ళిద్దరు చెప్పిండు. కాకపోతే పోయి చూసేస్తున్నా నేను ఏమనపోదు, నాకు తెలియదు. నాకు పానం మంచిగా ఉండదని చెప్పలే, నాకు తెలియదు సార్. నాకు అంటే మీ తప్పేం లేదా? నా తప్పేం లేదు. తప్పు ఉంటే నేను ముక్కు నాలకు రాసా. ఏడ రాపిస్తారో ఎగ్గులు దొరుకుతారో దొరుకుతా. నేను కాదు 4 రోజుల నుంచి మీరు ఇంట్లో లేకుండా ఎక్కడున్నారు? నా పిల్లగాని వేసుకొని నేను పోయినా. ఆమె చచ్చిపోయినాక నేను చచ్చిపోతాను ఆపికి తాగిండు. మరి నా పిల్లగాని చూసుకోదా? నేను వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకున్నప్పుడు నా పిల్లగాని చూసుకో. మీరు ఇప్పుడు మీ పిల్లగాని చూసుకోకుండా వీడికి ఎందుకు వచ్చారు మరి? మరి ఇవి చేయాలి, మరి పిల్లగాడ చేయాలని పిల్లగాని ఫోన్ చేస్తారు, తల్లిదండ్రులు చేయాలని తల్లి. ఇవన్నీ ఎవరు లేదో రైట్ లేదో పోయి తలాలు వలగొట్టి నా ఇంట్లో బంగారం పోయి నేను కూడా ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తా. నేను కూడా నా ఇంట్లో ఎన్ని పోయినాయి, ఇంకా బంగారం పోయింది, నా బిడ్డ బంగారం ఉండే అన్ని పోయినాయి. మరి మొత్తం వేసుకోపోయారు అని చెప్తా. ఇప్పుడు నేను కూడా చెప్పాలా సార్? అబద్ధాలు ఉట్టాలంటే చాలా ఉంటాయి సార్. నాకు వచ్చిందే చెప్తా, నేను లేనిది చెప్ప. నేను మీ అబ్బాయి వస్తాడా? రాడు. ఇంకా 4 రోజులైనా రాడు. ఇంకా 4 రోజులైనా రాడు. మీరు మరీ మరీ వచ్చేసా మాత్రం మీకు వ్యత్యాసం కూడా పోతా నేను అసలు. అంటే మీరు ఫీలింగ్ చూపించారు అంటే వాళ్ళు అంటే అని చెప్పేసి మీరు ఆమెను టార్చర్ చేసిరని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో నిజమేనా అది? ఏం పెట్టలే. అంటే మీ భార్య కొట్టిందంట కదా కాలు పైన? మీ భార్య కూడా తాపితోటి కొట్టడం జరిగిందంట అమ్మాయిని? కొట్టలేదు సార్, మమ్మల్ని మేమే అనుకున్నాం ఇంట్లో ఎవరికైనా కానీ మేమేమో. అంటే మరి మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? హాస్పిటల్ ఉంది. ఏమైంది మీ కొడుకు? ఏమైంది మీ కొడుకు? ఆయన కూడా మరి ఇప్పుడు ఎట్లుంది మీ కొడుకు సిచ్యువేషన్? ఐసీలో పెట్టారు. 3 రోజుల వరకు చెప్తాను. ఓకే, ఐసీలో పెట్టిరా? సో అంటే వీళ్ళు ఇప్పుడు తను వచ్చే వరకు అంత్యక్రియలు చేయరంటారు కదా? వచ్చే పోషన్ లేట్ కదా సార్. ఓకే, అంటే వచ్చే అన్ని రోజులు అట్లనే పెడతాం శవాన్ని అని చెప్పేసి మాట్లాడుతారు వాళ్ళు.
నేను జరిపిస్తున్నా కదా సార్, నేను చేస్తున్నా కానీ. అంటే వాళ్ళు ఏమని మాట్లాడుతారు అంటే వాళ్ళ మామ ఎందుకు చేస్తాడు, సో చేసుకున్న ఆయన చేయాలి కదా అన్నట్టు మాట్లాడుతారు. నేను ఉన్నా కదా సార్, నేను చేస్తున్నా కానీ. ఓకే. సో అంటే ఇప్పుడు మీ ఇల్లు ఆస్తి మొత్తం తన పాప పైన రాసిరా, చనిపోయిన పాప పైన? ఏం రాదు సార్, ఆత్మరక్షణ కోసం ఏం కావాలి ఇట్లా అంటే ఇల్లు ఉంది కదా, ఇల్లు చేయండి, తర్వాత మేము మాట్లాడుతాం, జనాలు కలిసి ఉంటారు కదా అని మీ అబ్బాయి తప్పుందా లేదా? మీ అబ్బాయి తప్పుందా లేదా? అంటే అబ్బాయి ఇట్లా ఎవరం పంపించలేదు కదా సార్, వాళ్ళు చూసుకోలేదు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఒప్పుకున్నారు అంటే మీరు ఒప్పుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారంట. సో ఇంటికి వచ్చినాక టార్చర్ చేసిరంట, గలీజ్ మాటలు తిట్టారంట. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.